భారత్‌తో జరిగిన 2 టీ20 సిరీస్‌లను ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఐర్లాండ్ సిరీస్‌కు ముందు భారత్ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ చాలా గట్టిగా ఉంది. మన టీంను వాళ్ళు ఎదుర్కొని నిలబడడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ ఐర్లాండ్ ప్లేయర్లు 2 మ్యాచ్ల్లోనూ అద్భుతంగా రాణించి విజయం సాధించారు. ఈ సిరీస్‌కు ముందు వైభవ్ సూర్యవంశీని అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడేందుకు బీసీసీఐ సెలెక్ట్ చేసింది. దీంతో మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నానని వైభవ్ కూడా ఎన్నో కలలని కని ఉంటాడు. కానీ వైభవ్కు ఈ సిరీస్లో అవకాశం దక్కలేదు. 2 మ్యాచ్ల్లో వైభవ్కి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో వైభవ్ ఈ సిరీస్లో కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. ఒకవేళ వైభవ్ కనుక ఈ సిరీస్లో ఆడి ఉంటే భారత్ పక్కాగా గెలిచేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైభవ్ ఓపెనర్గా వచ్చి మంచి ఆరంభాన్ని ఇచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ 2 మ్యాచ్ల్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. అతని స్థానంలో వైభవ్కు అవకాశం ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ సిరీస్కు ముందు ఇండియన్ బ్యాటింగ్ కోచ్లు మాట్లాడుతూ వైభవ్ను ఆడించడం కోసం సీనియర్ ప్లేయర్లను పక్కకు పెట్టలేమని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. అయితే సిరీస్ అయిపోయేంత వరకు కూడా వైభవ్ ఆడతాడు అని అనుకున్నారు. కానీ వైభవ్కు అవకాశం దక్కలేదు. వైభవ్ లాంటి హిట్లర్ లేక భారత్ పరుగులు చేయలేక ఘోరంగా విఫలమైంది. మొదటి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 9 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ 50 పరుగులు, గారెత్ డెలానీ 40 పరుగులతో రాణించారు. ఐర్లాండ్ భారీ స్కోరును చేయగలిగింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 148 పరుగులకే ఆల్అౌట్ అయింది. మొదటి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన అభిషేక్ మినహా మిగతా ప్లేయర్లంతా కూడా తక్కువ స్కోర్లోనే పరిమితమయ్యారు. మరో ఓపెనర్ సంజు శాంసన్ 2 మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.